హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఎంసెట్ హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే ఎప్పుడనేది అయితే రిలీజ్ చేస్తారు. దాని గురించి క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పటికొచ్చి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఈ ఎంసెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ కావాలి అంటే తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా టాపిక్లు వచ్చేసి ఏపీ ఎంసెట్కి సంబంధించి ఎగ్జామ్ ఏదైతే ఉందో మనకి మే 16 నుంచి 23 వరకు అయితే ఉంటుంది కదా. బైపీసీ వాళ్ళకి కావచ్చు, లేదంటే ఎంపీసీ వాళ్ళకి కావచ్చు. ఇద్దరు గ్రూప్స్ వాళ్ళకి కూడా మనకి ఈడిఎస్లో అనేది కండక్ట్ చేస్తున్నారు. 16 నుంచి 23 మధ్యలో అయితే ఉంటుంది. అయితే వీటికి సంబంధించి హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో హాల్ టికెట్స్ అనేవి అయితే మే 7వ తారీఖున అంటే మనకి ఇంకొక 1 వీక్లో అయితే రిలీజ్ అయిపోతుంది అనమాట. మాక్సిమం ఏంటంటే మే 7న ఖచ్చితంగా ఏంటంటే హాల్ టికెట్స్ అనేవి అయితే వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మీరు ఆ హాల్ టికెట్స్ అనేవి అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు ఏంటంటే ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా. దాంట్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసేసుకుంటారు. చేసుకొని అది ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకుంటే మీకు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫామ్, ఈ హాల్ టికెట్ ఫామ్, ఈ రెండు కూడా మీరు ఏంటంటే పట్టుకొని ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళాలన్నమాట. వెళ్తే మీరు ఏంటంటే అక్కడ వెరిఫై అయితే చేసి మీకు ఏంటంటే లోపలికి అయితే పంపిస్తారు. కంపల్సరీగా ఆధార్ కార్డు కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అయితే ఉండాలన్నమాట. ఓకేనా. మనకి హాల్ టికెట్స్ అనేవి అయితే మే 7వ తారీఖున అయితే గవర్నమెంట్ వాళ్ళు అయితే రిలీజ్ చేస్తారనమాట. జేఎన్టీయూకి వెళ్ళే వాళ్ళు అయితే